నమస్కారం. కౌశిక వాణి యూట్యూబ్ దర్శన్లో ఇప్పుడు సమయమైంది మరోసారి గోరువెచ్చని వార్తలు పెట్టించుకోవడానికి. అదే క్రికెట్ వార్తలకి ముందుగా హెడ్లైన్స్ 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 హెడ్లైన్స్. మాట మార్చిన గౌతమ్ గంభీర్, మార్నే మార్కెల్ ఇండియా బౌలింగ్ కోచ్. దులీప్ ట్రోఫీలో ఆడడానికి 4 టీమ్స్ అనౌన్స్ చేసిన సెలక్షన్ కమిటీ. ఉన్నదెవరు లేనిదెవరు? T20 వరల్డ్ కప్ కి మేము ఆతిథ్యం వహించమని చెప్పిన చేశా. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇవన్నీ వాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ముందుగా మీరు చేయాల్సిన నాకు ఏమిటంటే, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వై ఆర్ యూ డూయింగ్ దట్? యూ కెన్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. నో, ప్లీజ్ డూ దట్. నో, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో చార్జ్, నో, హిట్ సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్. లైక్ ద వీడియో ఆల్సో. అంటే నచ్చితే లైక్ కొట్టుర్రి, అట్లానే షేరు కమెంట్ కూడా చేయుర్రి. ఓకేరా? టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకున్న టాపిక్ ఏంట్రా అంటే, గౌతమ్ గంభీర్ మాట తప్పాడా, మాట మార్చాడా, ఎందుకు ఇలా చేశాడు, అసలు ఏంద్రా పాయింట్ అంటే, మార్నే మార్కెల్ ఇండియా బౌలింగ్ కోచ్ అనౌన్స్ చేశారు BCCI. సరే, ఇది ఎక్స్పెక్టెడే. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కోచింగ్ పొజిషన్ తీసుకోగానే నాకు కావాల్సిన సపోర్ట్ స్టాఫ్ ఇదని చెప్పి కొంత పేర్లు ఇచ్చారు. దానిలో మెజారిటీ అందరూ వచ్చేసినట్టే. శ్రీలంక టూర్కి ఆబ్వియస్లీ బౌలింగ్ కోచ్గా ఎవరిని తీసుకెళ్ళలేదు. అండ్ అది అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పారు. అలాగే మార్నే మార్కెల్ వచ్చేసాడు బౌలింగ్ కోచ్గా. అండ్ గతంలో చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు గౌతమ్ గంభీర్, మీరు ఫేస్ చేసిన చాలా కష్టమైన బౌలర్ ఎవరు, ఫాస్ట్ బౌలర్ అంటే తను మార్నే మార్కెల్. తన బౌన్స్లను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పాడు. అందుకనే తనని ఎంచుకొని మరి LSGలో కూడా బౌలింగ్ కోచ్గా తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పుడు ఇండియన్ టీం కూడా బౌలింగ్ కోచ్గా తనే అడిగి మరీ పెట్టించుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే బాగుంది. మార్నే మార్కెల్ హాస్ గ్రేట్ క్రెడెన్షియల్స్, నో డౌట్ ఇన్ దాట్. కాకపోతే గౌతమ్ గంభీర్తో వచ్చిన ప్రాబ్లం ఏంట్రా అంటే, పర్సనల్గా నాకు ఇది చెప్పిన తర్వాత మరి మీకేమనిపిస్తే కమెంట్లో చెప్పాలి నాకు. అని ఇప్పుడు పాయింట్ తనే ఇచ్చాడు మనకి. ఏమిట్రా అంటే, వెన్ హీ వాజ్ నాట్ ది కోచ్, బ్రాడ్కాస్టర్గా ఉన్నప్పుడు రకరకాల ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు తను స్పెసిఫిక్గా అన్న పాయింట్ ఏమిట్రా అంటే, ఇండియన్ టీంకి కోచెస్ ఇండియన్సే ఉండాలి, బయట వాళ్ళు పెట్టకూడదు కోచ్గా. ఇండియన్ టీం చాలా ఎమోషనల్ స్పేస్. ఇక్కడ రకరకాల స్టేట్స్ నుంచి రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు వస్తారు. వాళ్ళతో ఎలా డీల్ చేయాలో ఇండియన్స్ తెలిసినట్టుగా బయట వాళ్ళకి తెలియదు. బయట వాళ్ళు వస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు అని చెప్పిన గౌతమ్ గంభీరే ఇప్పుడు తనకి మార్నే మార్కెలే కావాలని పట్టుబెట్టుబడి తెచ్చుకున్నాడు. ఎందుకలా అంటే, ఇప్పుడు తన ఉద్దేశంలో ఇండియాలో బౌలింగ్ కోచెస్ లేరా, ఆర్ వాళ్ళ కోసం తన గట్టిగా వగాలు తప్పుచ్చుకోలేదా? ఇవి నాకున్న బేసిక్ క్వశ్చన్స్. సరే, దీని రిజల్ట్ ఏమవుతుంది తర్వాత సంగతి. అంటే ఇప్పుడు శ్రీలంకలో T20 సిరీస్ గెలిచి ODI సిరీస్ ఓడిపోయిన తర్వాత కూడా దీని మీద పెద్ద డిబేట్ ఏమి లేదు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచింగ్తో మెంటర్షిప్తో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే LSG 2 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. KKRకి రాగానే వాళ్ళకి టైట్స్ అందించారు. అఫ్కోర్స్ నాట్ అన్ కోచ్ పొజిషన్, బట్ మెంటర్స్ పొజిషన్. బట్ ఇక్కడ ఇప్పుడు ఇండియన్ టీమ్ కోచ్గా ఉన్నారు. ఒక సిరీస్తో పెద్దగా ఏమి డిసైడ్ చేయలేము. సో ఇట్స్ గోవెన్ 3 year tenure. హోప్ఫుల్లీ విల్ డూ వెల్ ఫర్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. కాకపోతే ఏమిట్రా అంటే, తను కోచ్గా లేనప్పుడు ఒక మాట, కోచ్ అయిన తర్వాత ఇంకొక మాట ఎందుకు అని ఒక ప్రశ్న వస్తుందన్నమాట. ఇది బేసిక్గా ఏమిటంటే, నాలాంటి వాళ్ళకి ఇలా ప్రశ్నలు ఎత్తే అవకాశం ఇస్తూ ఉంటుంది. మీరు దీని గురించి చెప్పండి. అండ్ మార్నే మార్కెల్ వచ్చేయడంతో బేసిక్గా ఏమిటంటే, ఇండియన్ టీమ్కి సపోర్ట్ స్టాఫ్ మొత్తం అంతా పూర్తయిపోయింది. అసిస్టెంట్ కోచెస్గా ఇవ్ గాట్ బ్రయన్ టెండర్స్కాటే, అలాగే అభిషేక్ నయర్. వీళ్ళు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అలాగే దిలీప్ ఈజ్ గోట్ కంటిన్యూ యాస్ అ ఫీల్డింగ్ కోచ్. అండ్ బౌలింగ్ కోచ్గా ఇప్పుడు మార్నే మార్కెల్ తీసుకొచ్చారు. సాయిరాజ్ బాహుతులే హూ ట్రావెల్ విత్ ద టీమ్ శ్రీలంకకి, ఒక స్పిన్ కన్సల్టెంట్గా తను కూడా ఇంకా ఉండే అవకాశం చెప్తున్నారు. హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఉంటారు. సో ఇది సపోర్ట్ స్టాఫ్. ఇండియాకి నెక్స్ట్ ఏమిట్రా అంటే, ఒక 10 టెస్ట్ మ్యాచెస్ వరుసగా రాబోతున్నాయి. తెలిసిన విషయమే. బంగ్లాదేశ్లో September 19 స్టార్ట్ అవుతుంది. అదో 2 మ్యాచ్ సిరీస్. తర్వాత న్యూజిలాండ్ మళ్ళీ ఇండియాకి వస్తే ఒక 3 మ్యాచ్ సిరీస్. దాని తర్వాత ఇండియా ఆస్ట్రేలియాకి తర్వాత 5 మ్యాచ్ సిరీస్. సో దాని మధ్యలో 3-4 T20s ఉన్నాయి అంతే. మనందరికీ కూడా రెడ్ బాల్ క్రికెట్ ఇష్టం కదా, అండ్ దట్స్ ది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్. టెస్ట్ మ్యాచ్ ఆడడమే అల్టిమేట్ ఫార్మ్. అది చూడడంలో ఒక మజా, కిక్కు ఉంటుంది. మీరు కూడా రెడ్ బాల్ క్రికెట్ ఇష్టపడితే కింద ఒక లైక్, కమెంట్ పెట్టండి. నాకు అర్థమవుతుంది దట్ మీరు కూడా కొంచెం మీరు నాది తినాలి, మీది తినాలి టైప్లో ఓ వైబ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ పని చేసి పెట్టండి. సో దిస్ ఈస్ అబౌట్ గౌతమ్ గంభీర్. మీరేమనుకున్నారు? మాట మార్చాడా, లేకపోతే తను ఏం చేసినా రైటే అంటారా? చెప్పండి. రిజల్ట్స్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి తన మాట, తన చేత 2 మ్యాచ్ కాలేదని నా ఫీలింగ్ అనమాట పర్సనల్గా. మీరేమనుకున్నారు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ పాయింట్ ఏమిట్రా అంటే, దులీప్ ట్రోఫీకి 4 టీమ్స్ అనౌన్స్ చేసింది మన BCCI సెలక్షన్ కమిటీ లెడ్ బై అజిత్ అగర్కర్. 4 టీమ్స్లో 15-16 మంది ఉన్నారు. అంటే ఒక 55 నుంచి 60 దాకా ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళే ఇండియా స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే అర్థమవుతుంది. సో ఉన్నవాళ్ళు ఎవరో చూస్తే అర్థమైపోయింది ఏంటంటే, ఎవరినైతే కన్సిడర్ చేయలేదు వాళ్ళకి వెనక్కి వచ్చే అవకాశం చాలా తక్కువ అని అనిపిస్తోంది. అట్ ది స్టార్ట్ మనకి ఏమిట్రా అంటే, అజింక్య రహానే లేడు, పుజారా లేడు, అంటే వీళ్ళు భువనేశ్వర్ కుమార్ లేడు, శిఖర్ ధవన్ లేడు. ఓకే, వీళ్ళకి ఎప్పటికీ మళ్ళీ తిరిగి రారు అని అర్థం చేసుకోవాలి. ఇప్పటికన్నా మేక్ యువర్ పీస్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియన్ సెలక్షన్ కమిటీ, సెలక్షన్ ప్యానల్ వీళ్ళని ఇంకా చూడట్లేదు. అట్లీస్ట్ ఈ ఫార్మాట్లో ఖచ్చితంగా చూడట్లేదు. వైట్ బాల్లో కూడా ఎక్కడా చూడట్లేదు. సో ఐ థింక్ వాళ్ళకి డోర్స్ ఇక ద్వారములు ఫర్ ఎవర్ మూసేసి ఉన్నవి అని నాకైతే అనిపిస్తోంది.
ఐ నో లాట్ ఆఫ్ ఫ్యాన్స్ విదే ఫర్ నేను చెప్పిన ప్లేస్ అందరికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారో తెలుసు, బట్ దట్స్ హౌ ద గేమ్ గోస్. వాళ్ళు అయితే ఇంకా ఉండరు అనిపిస్తుంది. ఉన్నవాళ్ళు ఏమిట్రా అంటే కొంతమంది క్రియేట్ చేసిన ఒక క్వశ్చన్ ఏమిటంటే రిషబ్ పంత్ తర్వాత ఎందుకు తనకి క్యాప్టెన్సీ ఇవ్వలేదు, తను ఎందుకు నార్మల్ వికెట్ కీపర్ లాగా ఆడాలని. బాసు రిషబ్ పంత్ 2022 డిసెంబర్లో యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం ఇది రెడ్ బాల్ ఆడడం. సో దే వాంట్ ఈజ్ హిమ్ ఇన్ టు ది ప్రాసెస్. ఆ రెడ్ బాల్ ఫార్మాట్లో కూడా తనని నెమ్మదిగా తీసుకొద్దామని ఆలోచిస్తున్నారు సెలక్షన్ కమిటీ. ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. లాస్ట్ టైం ఇండియా ఆస్ట్రేలియా టూర్ చేసినప్పుడు ఎలా అయితే ఆ మ్యాచెస్ గెలిపించాడో మనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ వికెట్ కీపర్గా విదేశాలకు వెళ్ళి టెస్ట్ సెంచరీ స్కోర్ చేసిన ఘనత తనకే ఉంది. అలాంటి ఒక ప్లేయర్ మన దగ్గర ఉన్నప్పుడు తను అర్జెంట్గా తీసుకొచ్చి క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ చేసిన పని లేదు కదా, మిగతా వాళ్ళు చూసుకుంటారు. సో అందుకనే ఐ థింక్ రిషబ్ పంత్ ఒక వికెట్ కీపర్గా పెట్టారు అండ్ తను అలా ఆడతాడు. అందుకే దీనిలో పెద్ద పాలిటిక్స్ గురించి ఆలోచించకండి. రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్స్ ఇచ్చారు, షుడ్ బి హ్యాపీ అబౌట్ దాట్. సో తను కూడా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు కూడా తిరిగి వెనక్కి వచ్చారు దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్లోకి. అండ్ విచ్ అగైన్ టెల్స్ యూ దట్ నెమ్మదిగా వీళ్ళపైన ఏదైతే కొంచెం బ్యాడ్ రిమార్క్ ఉండిందో, అంటే వీళ్ళు డొమెస్టిక్ క్రికెట్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి సెంట్రల్ కాంట్రాక్ట్ని తీసేశారు. దాని తర్వాత మనకు తెలిసిన విషయం అంతా కూడా యూ బీన్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ జర్నీ. సో వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకొని తిరిగి మళ్ళీ ఇండియన్ టీంలోకి వచ్చే గొప్ప అవకాశం ఇక్కడి నుంచే మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది నాకు అనిపిస్తుంది. సో అగైన్ ఆ 4 టీమ్స్ దాని స్క్వాడ్స్ డీటెయిల్గా మనం మాట్లాడే ప్రయోజనం లేదు ఇప్పుడు. బట్ నాకు అనిపిస్తుంది ఏమిటంటే దీంట్లో ఫాస్ట్ బౌలర్స్ని తీసుకున్నారు బాగానే. అంటే లైక్ మనం దీని ముందు వీడియో చేశాను గుర్తుందా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, అశ్విన్ ఉండరు అని. లేరు అలాగే. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. ఇట్ వాస్ దేర్ ఇన్ ఇంటర్నెట్ ఆల్సో. కొంతమంది ఆర్టికల్స్ రాశారు ఆడేస్తారని చెప్పి చాలా మంది కొంచెం హోప్స్ పెంచేసుకున్నారు. అలా జరగలేదు. అండ్ ఐ పుట్ ద డిస్క్రిప్షన్ సమ్వేర్. ఆ వీడియోలో కూడా చెప్పాను దట్ కొన్ని మ్యాచ్లు బెంగళూరులో జరుగుతాయట, కొన్ని మ్యాచ్లు అనంతపూర్లో జరుగుతాయట అని. అలానే టీమ్ ఏ టీమ్ బి ఏమో బెంగళూరులో జరుగుతున్నాయి అండ్ టీమ్ సి టీమ్ డి ఏమో అనంతపూర్లో జరుగుతుంది. ఫస్ట్ రౌండ్కి సంబంధించిన స్క్వాడ్స్ మాత్రమే. సెప్టెంబర్ 5th మొదటి మ్యాచ్ ఉంది. తర్వాత ఐ థింక్ సెప్టెంబర్ 12 రెండో మ్యాచ్ ఉంది. తర్వాత అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ ఇండియాకి రాబోతుంది కాబట్టి 19 నుంచి టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇండియాకి సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఆ 12th మ్యాచ్ కూడా ఆడతారా అంటే చిన్న డౌట్ ఉంది నాకు. మేబీ కొంతమంది యంగ్స్టర్స్ ఆడతారేమో. సమ్వన్ శుభ్మన్ గిల్ మైట్ స్టిల్ ప్లే ఇస్ వాట్ ఐ థింక్. సర్ఫరాజు, రియాన్ పరాగ్ కూడా అవకాశం దొరికింది. సర్ఫరాజు తమ్ముడు మునీర్ తను కూడా ఉన్నాడు. సో ఇలా చాలామంది యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చారు. అండ్ అలా బేసిక్గా దులీప్ ట్రోఫీ స్టార్ట్ అయిపోయింది. అనంతపూర్లో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ టీమ్ సి టీమ్ డిలో ఉన్న వాళ్ళని చూడడానికి వెళ్ళొచ్చు. రుతురాజ్ గైక్వాడ్ ఇస్ కెప్టెనింగ్ వన్ సైడ్, శ్రేయస్ అయ్యర్ ఇస్ కెప్టెనింగ్ అదర్ సైడ్. షమి ఇస్ ఆల్మోస్ట్ ఫిట్. కాకపోతే డైరెక్ట్గా ఇక్కడైతే వేయలేదు. మేబీ September 12th మ్యాచ్ ఆడతాడేమో ఇఫ్ దే థింక్ ఇట్స్ ఇనఫ్ టైమ్ టు రికవర్ బిఫోర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఆర్ మేబీ డైరెక్ట్గా తీసుకొచ్చి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడిచేస్తారు కదా బంగ్లాదేశ్. ఐ డోంట్ రియలీ నో. అంత పెద్ద ఇంజరీ తర్వాత కొంచెం గేమ్ టైం ఇవ్వడం ముఖ్యమేమో. అంటే లోడ్ అంతా పెంచుకున్నా కూడా, బౌలింగ్ లోడ్ కొన్ని ఎక్కువ ఓవర్స్ వేసినా కూడా మీరు మ్యాచ్ సిమ్యులేషన్లో ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్ వేస్తేనే, అంటే ఫాస్ట్ బౌలర్స్కి వెళ్ళారా అంటే మీరు పొద్దున్న వచ్చి ఒక 5 hours వేసేస్తారు స్పెల్, రైట్? లంచ్ ముందర ఇంకో 3 hours స్పెల్ వేసేస్తారు. దాని తర్వాత బాడీ కొంచెం స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. లంచ్ తర్వాత ఇంకో 2 స్పెల్స్, టీ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక స్పెల్. మొత్తానికి ఇట్లా రోజులో 15 నుంచి 20 hours దాకా వేయగలిగితే మల్టిపుల్ స్పెల్స్, దట్స్ వెన్ యూ నో దట్ ద బాడీ ఈస్ రెడీ టు కోప్ విత్ ది స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ ఆఫ్ టెస్ట్ క్రికెట్. అలాగే 2వ రోజు 3వ రోజుకి వెళ్ళినప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ బౌలింగ్ వేయగలడా ఇవన్నీ తెలియాలి. అది తెలియకుండా డైరెక్ట్గా టెస్ట్ మ్యాచ్ ఆడిస్తారా? ఐ డోంట్ నో. మేబీ ఇట్స్ రైట్ టైం టు బ్రింగ్ హిమ్ ఇన్. కాకపోతే ఇంకా పూర్తి ఫిట్నెస్ అందుకోలేదు అనుకుంటున్నారేమో. September 12th సెకండ్ రౌండ్ మ్యాచ్కి వస్తాడేమో, చూద్దాం. ఇచ్చిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమిటారు సెలక్షన్ కమిటీ అంటే ఎవరైతే ఇండియా స్క్వాడ్కి ఉంటారో వాళ్ళ స్థానంలో వేరే ప్లేస్ని తీసుకొస్తామని కూడా చెప్పారన్నమాట. సో అలా కుదిరింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరున్నారా అంటే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అగైన్ సబ్జెక్ట్ టు ఫిట్నెస్. తనకు చిన్న సర్జరీ అయింది, స్పోర్ట్స్ అనే సర్జరీ, దాని నుంచి రికవర్ అవుతుంది NCAలో తను. అలాగే తిలక్ వర్మ, తనకు ఒక రిస్ట్ ఇంజరీ ఉంది, అందుకనే జింబాబ్వే T20 కూడా తను కన్సిడర్ చేయలేట, తను వెనక్కి వస్తున్నాడు. అలాగే రిక్కీ బూయి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తను ఉన్నాడు. అనంతపూర్లో జరిగే మ్యాచ్ తను ఫీచర్ అవుతాడు. సో వీళ్ళు ఉన్నారు యాజ్ ఫార్ యాజ్ ది తెలుగు స్టేట్స్ ఆర్ కన్సర్న్. సో విహారీ ఐ థింక్ ఈ మిస్డ్ అవుట్. హోప్ఫుల్లీ తనకి మరి తర్వాత ఇండియా స్క్వాడ్ అనౌన్స్ అయిన తర్వాత కొన్ని గ్యాప్స్ క్రియేట్ అవుతాయి, అక్కడ వచ్చి తను ఆడతాడేమో చూడాలి. లేదు అంటే ఐఎమ్ హోపింగ్ దట్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ రంజీ ట్రోఫీ సీజన్, బికాస్ దాంతో తిరిగి మళ్ళీ కంబ్యాక్ చేసే అవకాశం తనకు కూడా ఉంది. హోప్ఫుల్లీ గెట్స్ ఛాన్స్ టు డూ దాట్. సో ఇది బేసిక్గా దులీప్ ట్రోఫీ గురించి. ఈ పాయింట్ అయిపోయిందా? థర్డ్ పాయింట్ ఏమిట్రా అంటే జేషా అన్నారు T20 వరల్డ్ కప్ మేము హోస్ట్ అయ్యామబ్బా, మాకు వద్దు అనేసారు. ఏం వరల్డ్ కప్ అనుకుంటున్నారా? విమెన్స్ T20 వరల్డ్ కప్ ఏదైతే జరగాల్సి ఉందో బంగ్లాదేశ్లో, అక్కడ ఎలాగో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ జరుగుతున్న గొడవ తెలిసిన విషయమే. సో అందుకని వాళ్ళు బహుశా అక్కడ దాన్ని కండక్ట్ చేయలేరు అని ICC ఎక్కడ చేద్దామా, శ్రీలంకలో చేద్దామా, ఇండియాలో చేద్దామా, UAEలో చేద్దామని ఆలోచిస్తూ జేషాని BCCని అప్రోచ్ చేశారంట. ఏం బాసు మీరు చేస్తారా అని. జేషా నేను చేయమని పోయి మాతో కాదు మీరు చేయమన్నారంట. ఎందుకన్నారు అలా అంటే, ఒకటి ఈ వరల్డ్ కప్ అనేది September October టైం ఫ్రేమ్లో, అంటే అది మాన్సూన్ సీజన్ ఇండియా. సో చాలా మ్యాచ్లు వర్షాకారణంగా రద్దయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాకు గొడవద్దు అన్నారు. రెండో రీజన్ తను చెప్పింది ఏమిట్రా అంటే,
వచ్చే సంవత్సరం ODI వరల్డ్ కప్ ఉమెన్స్ది ఇండియాలోనే హోస్ట్ చేయబోతున్నాం. సో నాకు బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్లో 2 వరల్డ్ కప్స్ వద్దు ఇక్కడ, ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ప్రేక్షకులది కూడా అని చెప్పేసి మేము హోస్ట్ చేయమని చెప్పేశారట. అందుకని ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇక ICC ఈ ఈవెంట్ని UAEకి షిఫ్ట్ చేస్తారు, బికాస్ అక్కడ 3 గ్రౌండ్స్ ఉంటాయి అండ్ గతంలో కూడా షార్ట్ నోటీస్లో వాళ్ళు IPL కూడా కండక్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో ఐ థింక్ ఇల్ ప్రాబ్లీ గో టు UAE. బంగ్లాదేశ్లో అయితే ఇక జరగదు అని అయితే అర్థమైపోతుంది, అందుకని UAEకి మోస్ట్లీ షిఫ్ట్ చేసేస్తారు దీన్ని. అయితే బంగ్లాదేశ్ ఇండియాకి వచ్చి టెస్ట్ మ్యాచ్ ఆడుతుందా అని క్వశ్చన్ ఏమైనా ఉంటే దానికి కూడా ఆన్సర్లు వచ్చేసాయి. ఎందుకంటే అంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్ టీం వెళ్తోంది, అక్కడికి వెళ్తున్నారు, ముందుగానే వీళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఇండియా కూడా కావాలంటే ఒక వారం ముందర వచ్చి ప్రాక్టీస్ చేసుకొని టెస్ట్ మ్యాచ్ ఆడతారు. వాళ్ళు కనుక ఆడకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికలీ WTC సైకిల్లో భాగంగా జరుగుతున్న టెస్ట్ మ్యాచెస్ కాబట్టి బంగ్లాదేశ్ రాకపోతే వాళ్ళు మ్యాచెస్ ఫోర్ఫీట్ చేసినట్టే, ఇండియాకి పాయింట్స్ వచ్చినట్టే. ఐ మీన్ పాయింట్స్ నాకు వద్దుగాని అట్లా, ఐ మీన్ ఎన్ని క్రికెట్ ఫ్యాన్ల పాయింట్స్ వద్దనుకుంటారు కానీ టెస్ట్ మ్యాచ్ జరగాలని కోరుకోవాలి. కానీ మనం బేసికలీ ట్రైన్ టు సేస్ బంగ్లాదేశ్ వచ్చేలానే ఉన్నారు, పాకిస్తాన్కి వెళ్తే తప్పకుండా ఇండియాకి కూడా వస్తారు. ఇవి ఈ ఎపిసోడ్లో మనం కవర్ చేసిన క్రికెట్ వార్తలు. దీంట్లో ఏ వార్త మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది దాని గురించి ఒక కమెంట్ వదిలి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కాస్త షేర్ చేస్తే యూట్యూబ్కి నచ్చుతుంది. ఆల్గోరిథం విల్ థింక్ దట్ ఇదేదో ఇంట్రెస్టింగ్ మాదిరిగా కాంటెంట్ చాలా చూస్తున్నారు చెప్పి ఇంకొంతమంది చూపిస్తారు, ఆర్గానిక్గా రీచ్ పెరుగుతుంది. దట్ విల్ హెల్ప్ us ఇన్ వన్ వే. అలాగే ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పని చేసుకోండి, ఫస్ట్లో చెప్పా మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ది వీడియో అండ్ దెన్ మరో వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఆదియోస్ అమిగో.